ఇంట్లో వండుకునే రైస్తోనే బిర్యానీ పొడి పొడిగా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. 1 కప్ వరకు నార్మల్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులో బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అంతా కలుపుకుందాం. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే వాచ్ చేయాలి. కడాయిలో 2 to 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ మనం రైస్లో వాడిన స్పైసెస్ బిర్యానీ ఐటమ్స్ ఇందులో వేసుకొని జీలకర్ర, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ అన్ని వేసుకొని మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పలుచగా చేసిన 1/2 కప్పు పెరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. రైస్ కూడా మొత్తం అంతా వేసుకొని కడాయి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి.